విన్నావా దాత్రే? అక్క అని పిలిచే అర్హత కోల్పోయానంట. నాన్న అని పిలవకూడదంట. అమ్మని బాబాయ్ చంపేశాడని చెప్తున్నా ఎవ్వరూ నా మాట వినట్లేదు, నమ్మట్లేదు. బాబాయ్ని ఒక మాట అనగానే అక్క నాన్న ఇద్దరూ నన్ను అసహించుకుంటున్నారంటే ఇన్ని రోజులు నా మీద చూపించింది జాలా దాత్రి. నేను ప్రేమ అని మురిసిపోయానా దాత్రి? వదిన వాళ్ళు నీ మీద కోప్పడింది మావయ్య గారి మీద అరిచినందుకు కాదు కేదార్, మావయ్య గారి మీద చేయి చేసుకున్నందుకు. అంటే మా అమ్మని చంపేస్తే అడగకూడదు, అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలి. ఎలా దాత్రి? నువ్వు అడగలేదన్నయ్యా, అరిచావు. నీ ఆవేశంలో నీ బాధ అక్కడ ఎవరికీ కనిపించకుండా పోయింది. నిజం తెలిసిన వెంటనే మనం ఇక్కడికొచ్చి కూల్గా మాట్లాడుంటే ఇవాళ ఇక్కడ పరిస్థితి వేరేలా ఉండేది. అంటే నువ్వు కూడా నేనే తప్పు చేశానంటున్నావా దాత్రి? కొంచెం జాగ్రత్త పడుంటే బాగుండేది అని చెప్తున్నాను. అసలు ఆ నిజమేంటో ఇంకొకసారి చెక్ చేసుకుని వచ్చి అప్పుడు వీళ్ళందరికీ చెప్పుంటే బాగుండేది అని చెప్తున్నాను. బాబాయి అమ్మని చంపేశాడు, అదే కదా దాత్రి నిజం అని ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు కేదార్? ఏంటి దాత్రి ఏం తెలియనట్టు అడుగుతున్నావు? తాతయ్య చెప్పారు, అమ్మ డైరీలో కూడా అదే రాసింది కదా. నిన్నటి వరకు ఉన్నారని కూడా తెలియని తాతయ్య వచ్చి ఒక డైరీ ఇచ్చి ఏదో చెప్తే అదే నిజమని గ్యారెంటీ ఏంటి దాత్రి? అని మావయ్య గారు వదిన అడిగితే ఏం చేస్తావు కేదార్? మన దగ్గర దానికి సమాధానం లేదు. ఎందుకంటే మనకి నిజమేంటో అనేది ఖచ్చితంగా తెలీదు. కళ్ళతో చూసింది చెవులతో విన్నది నిజం అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆగి అక్కడే ఆలోచించుంటే నీకింత ఆవేశం వచ్చేది కాదు కదా. మా అమ్మ చావుకి కారణం సొంత బాబాయ్ అని తెలిసాక కూడా ఏం ఆలోచించాలి దాత్రి? ఎలా ఆలోచించాలి? కరెక్టే, కానీ తాతయ్య నిజం చెప్తున్నారని అసలు మన గ్యారెంటీ ఏంటి? అయినా నీ గురించి మీ అమ్మ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ నీ తోడబుట్టిన ఇంకో బిడ్డ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అసలు ఆ బిడ్డ ప్రస్తావనే తీసుకుని రాలేదు. అంటే ఆ బిడ్డ ఉందని తెలీదా? కానీ అత్తయ్య గారు ఆఖరి వరకు ఆయనతోనే ఉందని చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు తెలిసి ఉండాలి కదా. కనీసం ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది, ఎలా ఉంది అనైనా అడగాలి కదా.